హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన షెఫ్ సర్త ఛానల్. ఈరోజు మరొక హెల్తీ రెసిపీ చేశాను మీ అందరి కోసమని. తప్పకుండా మీరు ట్రై చేయాల్సింది ఈ రెసిపీ ఏంటంటే మెంతం కూరతో చేసిన చిక్కుడుకాయ ఆలుగడ్డ. ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకి చపాతీలోకి తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మనం కాయ తీసుకొని దాన్ని నీట్గా కట్ చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏం చేద్దామంటే నీట్గా కడిగేసి ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి నేను బాయిల్ చేసి వండుతున్నాను అనమాట. సో ఇలా అయితే మనకు తొందరగా అయిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, ఎంతైతే ఆయిల్ మీకు అవసరం ఉంటుందో ఫ్రై చేస్తాం కాబట్టి అంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మెంతం కూర ఆకులు. మెంతం కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. సో తప్పకుండా ట్రై చేయండి. కూరలలో చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని మనం మంచిగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం చేదు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇలా డైరెక్ట్గా వేసామంటే కొంచెం చేదు అనిపిస్తుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తే రెండు ఫ్రై అయిన తర్వాత మనకి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. మెంతం కూర కూడా మంచి ఫ్రై అయ్యి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేయడం వల్ల కర్రీస్లో అది వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనకి చిక్కుడుకాయతో పాటు ఆలుగడ్డ అనేది బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో ఇది ఇలా ట్రై చేయండి. ఆలుగడ్డ కొంచెం ఉడకబెట్టాలి. సో నేను కరివేపాకు కూడా మనం ఫ్రెష్గా తెంపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఈలోపు మనకి చిక్కుడుకాయ అనేది ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆలుగడ్డ కూడా మనకు ఫ్రై అయిపోయింది కదా, దాంట్లో ఈ బాయిల్ చేసిన చిక్కుడుకాయ ముక్కల్ని మనం దాంట్లో వేసుకొని వాటిని కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. అట్లీస్ట్ ఒక 5 minutes అన్న మనం ఉడకనిచ్చామనుకో అవి కూడా కొంచెం వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం సేపు దీన్ని ఒక 5 minutes పక్కకు పెట్టేద్దాము. ఆవిరి మీద ఉడికితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత మనం కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మీరు ఏవైతే స్పైసెస్ వేసుకుంటారో అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. సో కలుపుకొని దీన్ని అట్లీస్ట్ ఒక 2 to 3 minutes అనేది మనం ఫ్రై చేస్తుండాలి. సో డ్రై అయినట్టు ఉంటుంది, మనకి మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఏం ప్రాబ్లం ఉండదు. సో దీన్ని ఇలానే అట్లీస్ట్ ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత దీంట్లో మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా మొత్తం దగ్గరికి అయిన తర్వాత కర్రీ లాగా అవుతుంది. సో ఇలా చేసుకుంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని మొత్తం కొంచెం ఆయిల్ అంతా రిలీజ్ అయినంత వరకు దీన్ని మనం కుక్ చేయాలన్నమాట. దీన్ని ఇంకొక 10 to 15 minutes వరకు కుక్ చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది కర్రీ. సో జస్ట్ ఫైనల్గా మనం ఏంటంటే కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కలు వేసుకుంటే మనకి వేడివేడిగా అన్నంలోకి లేదంటే చపాతీలోకి, రోటీలోకి తింటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. సో హెల్త్తో పాటు మనకు మంచిగా నచ్చిన కూరలన్నీ మనం చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఆల్.